ఉత్తరాఖండ్లో మరోసారి జలప్రళయం సంభవించింది. దీంతో అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వరదల పరిస్థితిని అంచనా వేయడానికి వచ్చిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు అనిల్ బలూని త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భద్రతా సిబ్బంది ఆయన్ను రక్షించారు. ఉత్తరాఖండ్పై ప్రకృతి మరోసారి పగబట్టింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇదిలా ఉంటే కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదం నుంచి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అనిల్ బలూని త్రుటిలో తప్పించుకున్నారు. కాగా ఇటీవల ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసింది. ఈ భారీ వర్షాల కారణంగా వరదలొచ్చాయి. అయితే వరదల పరిస్థితి అంచనా వేయడానికి అనిల్ బలూని పర్యటన మొదలెట్టారు. కాగా పర్వత ప్రాంతాల్లో వరద పరిస్థితిని ఆయన అంచనా వేస్తుండగా అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆయన భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమైంది. కొండ చర్యల ప్రమాదం నుంచి ఆయనను కాపాడింది. అనిల్ను అక్కడి నుంచి భద్రతా సిబ్బంది తీసుకెళ్లింది. కాగా ఆ తర్వాత అనిల్ బలూని తన పర్యటన కొనసాగించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిపై ఎంపీ అనిల్ బలూని ప్రశంసలు కురిపించారు. ఉత్తరాఖండ్ ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆదుకుందని ఆయన ప్రశంసించారు. ప్రకృతి విపత్తు వేళ ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అండగా ఉందని అనిల్ బలూని కొనియాడారు. కొండ చర్యలు విరిగిపడిన వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే చమేలి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డ సంఘటనలు ఎక్కువగా జరిగాయి. ఈ నేపథ్యంలో 7 గల్లంతయ్యారు. వీరి కోసం ప్రస్తుతం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కాగా నందానగర్లోని దుర్మా గ్రామంలో 12 ఇండ్లు నేలమట్టమయ్యాయి. కాగా మట్టి పెళ్లల కింద అనేక ఇండ్లు కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలో దిగింది. సహాయక చర్యలకు శ్రీకారం చుట్టింది. కొండ చర్యలు విరిగిపడిన సమాచారం అందడంతో ఉత్తరాఖండ్ సర్కార్ అప్రమత్తమైంది. కొండ చర్యలు విరిగిపడిన అన్ని ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టింది. అలాగే సదరు ప్రాంతాలపై ప్రత్యేక వైద్య బృందాలను తరలించింది. ఇదిలా ఉంటే కొండ చర్యలు విరిగిపడడంతో అనేక చోట్ల రహదారులు మూసుకుపోయాయి. దీంతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రోడ్లను పునరుద్ధరించడానికి జేసీబీలను అధికారులు రంగంలో దిగారు. ఇదిలా ఉంటే మోహక్ నదికి వరద పోటెత్తింది. మోహక్ నది ప్రవహించే అనేక గ్రామాల్లో పరిస్థితి బీభత్సంగా తయారయ్యింది. అనేక గ్రామాలు నీట మునగడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో సదరు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దెహ్రాడూన్, చమేలి జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. కాగా ఉత్తరాఖండ్లో ఇటీవల మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ సంభవించడం ఇటీవల కాలంలో ఇది 3వ సారి. కిందటి నెలలో వారం రోజుల వ్యవధిలో 2 సార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించాయి. కాగా తాజాగా సంభవించిన క్లౌడ్ బరస్ట్ ఫలితంగా ఆ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ఉత్తరాఖండ్లోని అనేక నదులు ఉప్పొంగి ప్రవహించాయి. అంతేకాదు డెహ్రాడూన్లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. రహదారిపైకి వరద నీరు భారీగా చేరడంతో అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. కాగా నదిని దాటడానికి ప్రయత్నించిన ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలియజేశారు. కాగా మరో ప్రాంతంలో స్వర్ణ నదిలో చిక్కుకున్న ఓ బాలికను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. ఇదిలా ఉంటే ముస్సోరి మాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. డెహ్రాడూన్ వరదల కారణంగా అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాదు వరదల కారణంగా ఉత్తరాఖండ్లో అనేక మంది చనిపోయారు. అలాగే అనేక చోట్ల ఇండ్లు కూలిపోయాయి. దీంతో 10ల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కాగా రుద్రప్రయాగ్లోని అనేక ఆలయాలు నీట మునిగాయి. అలాగే రుద్రప్రయాగ్లోని అనేక కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఉత్తరాఖండ్పై ప్రకృతి మరోసారి పగబట్టిందనే చెప్పాలి.